పరాకాష్ట ఎట్లా ఉంటుందంటే మన దేశంలో ఈ మిషనరీ స్కూల్స్లో మన పిల్లలు బొట్టు పెట్టుకు రాకూడదు, అలాగే కాళ్ళకి పట్టీలు పెట్టుకోకూడదు, లేదంటే కనుక తల్లో పూలు పెట్టుకోకూడదు. చేసేసాం, అమలు చేసేసాం, మిషనరీ స్కూల్స్లో చదివిచ్చేసాం. అదే సందర్భంలో అక్కడ సంక్రాంతికి సెలవులేమో 3 రోజులు ఉంటాయి, అదే క్రిస్మస్ సెలవులు 10 రోజులు ఉంటాయి. నడిచిపోతుంది. ఇదేమి క్రైస్తవ దేశం కాదు కదా, కానీ ఆ విద్యాసంస్థ క్రైస్తవ విద్యాసంస్థ కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటుంది. అనేక చోట్ల అట్లాగే నడుస్తుంది. అట్లాగే అంటే హిందువుల నిశ్శబ్దం అనేటటువంటిది మిగతా వాళ్ళ యొక్క ధైర్యం. తప్పేం లేదు, అప్పుడు ఈ పండగలకు కూడా ఇవ్వాలి కదా, ఉండదు. ఇది ఒక ఎత్తు అయితే ఇక క్రమంగా ఎట్ట మారిపోతాయి మన దేశంలో పరిణామాలు. మైనారిటీ బుజ్జిగింపు, మెజార్టీలను వేధించడం అన్నట్టు. జార్ఖండ్ మొన్ననే మొత్తుకుని చెప్పాడు నరేంద్ర మోడీ, అయ్యా విదేశాల వాళ్ళు వచ్చి చొరబాటుదారులు వచ్చి మీ గిరిజన ప్రాంతాలు మీ అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, వాడు ఇటు మతం మారితే పర్లేదు, కానీ వీళ్ళు వచ్చి అమ్మాయిల్ని అటు మతం మార్చారు, చివరికి అమ్మాయి తల్లిదండ్రులు మతం మార్చారు. ఇట్లాంటి వాళ్ళతో సమాజానికి ప్రమాదం ఉంది, మన రాష్ట్రానికి ప్రమాదం ఉంది అని చెప్తే జనానికి పట్టలేదు హిందువులకి. అదే సందర్భంలో మతం మారిన వాళ్ళందరూ ఒక్కటే ఓడించారు. ఇప్పుడు వాళ్ళ కోసం జార్ఖండ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలోని 648 స్కూళ్లలో ఆదివారం సెలవు రద్దు చేశాడు, శుక్రవారం సెలవు పెట్టాడు. ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారం సెలవు పెట్టాడు. ఏంటయ్యా అంటే 40% పైగా ముస్లిం విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలట. అంటే ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో జరుగుతాయి అన్నమాట.